పెద్దాయనకి ఈ విషయం తెలియాలి, అప్పుడుంటుంది అస్సలైన మధ్య. పెద్దయ్యా పెద్దయ్యా. ఏంట్రా? మరేమో ఏడకు సింధు. ఈ విషయం నీకెలా తెలిసిందిరా? సింధు ఇప్పుడే పెద్దమ్మతో చెబుతుంటే విన్నాను పెద్దయ్యా. ఆ భూమి కాగితాల కోసమే వాళ్ళు నిన్ను పెద్దమ్మని దారుణంగా మోసం చేశారు. రేయ్, హ, వెళ్ళి నా తుపాకీ తీసుకురా. అలాగే పెద్దయ్యా. ఊరుకో సింధు, ఊరుకో. పెద్దయ్యా పద. సింధు, యశస్వి, భార్యాభర్తలుగా విడిపోయి కూడా కలిసి ఉన్నామని మాతోనే అబద్ధం చెప్తారా? ఆ భూమి కాగితాల కోసం మమ్మల్ని నమ్మించి మోసం చేస్తారా? ఏమండి, నిజంగా మా మనవడు మా మనవరాలే మా ఇంటికొచ్చారని మేమెంతో ఆనందించి మీ మీద చాలా ప్రేమని చూపిస్తే మా ప్రేమనే వంచిస్తారా? ఇంకా వాళ్ళతో మాటలేంటి పెద్దయ్యా, కాల్చిపారాయి. అణువణువు ధర్మాగ్రహం, అడుగడుగు న్యాయాంకితం, శిష్ట రక్షణ మత నియాగం, దుష్ట శిక్షణమే ఉద్యోగం. నన్ను క్షమించండి తాతయ్య గారు. మిమ్మల్ని బామ్మగారిని చూసిన తర్వాత, ఈ 3 రోజులు మీతో గడిపిన తర్వాత నిజంగా మీరు నా బామ్మ తాతగానే భావించాను. అందుకే మిమ్మల్ని మోసం చేయలేక బామ్మగారికి నిజం చెప్పేశాను. కానీ ఈ పని చాలా ఆలస్యంగా చేశాను. ఎప్పుడు చేసినా మీలాంటి మంచి వాళ్ళని అబద్ధాలతో మోసం చేసినట్టే కదా. మీరు నాకు ఏ శిక్ష వేసినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. కాకపోతే దానికంటే ముందు మీరు నన్ను క్షమించానన్న ఒక్క మాట చెప్తే చాలు. మీరే శిక్ష వేసినా ఆనందంగా అనుభవిస్తాను. నన్ను క్షమించండి తాతగారు. క్షమించరాని తప్పు చేశారు మీరు. మరణమే మీకు సరైన శిక్ష. ఆగండి, ఆగండి, ఆగండి. తప్పుకో జానకి. నేను చెప్పేది వినండి. తప్పుకోమన్నానా? ఏమండి, నేను చెప్పేది పూర్తిగా వినండి. వీళ్ల చావుని కళ్ళారా చూసిన తర్వాతే నేను ఏదైనా వింటాను. తప్పుకో. చంపేయండి, వీళ్ళ ప్రాణాలు తీసేయండి. వీళ్ళని చంపితే మనల్ని మనం చంపుకున్నట్టేనండి. అది మీకు ఇష్టమైతే వీళ్ళని కాల్చేయండి. అంతకంటే ముందు నన్ను నన్ను కాల్చండి. ఏమిటి జానకి నువ్వంటుంది? అవునండి, మంచి వాళ్ళ ప్రాణాలు తీస్తే మనలో ఉన్న మంచి కూడా చచ్చిపోయినట్టేనండి. వీళ్ళ మంచివాళ్ళు.
నిజంగా వీళ్ళు చెడ్డవాళ్లే అయితే భార్యాభర్తలుగా విడిపోయిన విషయం మనకు చెప్పాల్సిన అవసరం లేదు కదండి. మనమిచ్చే ఆ భూమి కాగితాలు తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా. కానీ వీళ్ళు అలా చేయలేదు. తప్పు చేస్తున్నామనే పశ్చాత్తాపంతో నిజాన్ని మన ముందు బయట పెట్టారు. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం వేరే ఏదీ లేదండి. అయినా వీళ్ళేమన్నా వాళ్ళ స్వార్థం కోసం మనతో అబద్ధం చెప్పారా? మన కూతురి సంస్థను నిలబెట్టడం కోసం, వేల కుటుంబాల బ్రతుకుల్లో వెలుగుని నింపడం కోసమే కదండి. భార్యాభర్తలుగా విడిపోయి ఉండి కూడా మళ్ళీ భార్యాభర్తలుగా కలిసి ఉన్నట్టు మన ముందు నటించారు. అన్యోన్య దంపతులుగా ఉన్నామని మనల్ని నమ్మించడం కోసం వాళ్ళల్లో వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో, బాధపడ్డారో మీరొక్కసారి ఆలోచించండి. వీళ్లలో నీతి నిజాయితీలు ఉండబట్టే, వీళ్ళు మనల్ని తాతయ్య బామ్మగారులా అనుకోబట్టే కదండి మనల్ని మోసం చేయకూడదని, నిజం చెబితే శిక్షిస్తామని తెలిసి కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పారు. చెడ్డవాళ్ళెప్పుడు తప్పుని ఒప్పుకోరండి. మంచివాళ్లు చేసిన తప్పులు ఒప్పుకుని క్షమాపణ అడుగుతారు. వీళ్ళు మనకు చెప్పిన అబద్ధం వెనక మన కూతురు సునందకి మంచి చేయాలన్న ఆశయమే తప్ప మోసం లేదండి. మోసం లేదు. ఇప్పటికీ మీ దృష్టిలో వీళ్ళు మనల్ని మోసం చేశారని మీకు అనిపిస్తే మీ ఇష్టమండి. వీళ్ళని శిక్షించండి, శిక్షించండి. ఏమండి, మా సునంద బాగు కోరి నా అల్లుడు కూతురు కలిసి ఉండాలన్న ఆలోచనతో మీ వ్యవస్థలో మీరిద్దరూ కలిసి పనిచేస్తున్నా మీ తోటి వ్యక్తుల కుటుంబాల్ని కాపాడడం కోసం విడిపోయిన మీరిద్దరూ భార్యాభర్తలుగా కలిసి ఉన్నామని మాకు అబద్ధం చెప్పారు. నా జీవితంలో మొదటిసారి మీరు చెప్పిన అబద్ధాన్ని అభినందిస్తున్నాను, క్షమిస్తున్నాను.